వెల్కమ్ టు టీవీ. నేను మీ హుసేన్. ఆళ్లగడ్డలో రాజకీయం వేడెక్కింది. మే 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికలకి అటు అధికార ప్రతిపక్ష పార్టీలు సిద్ధమైపోయాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఎక్కడ వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గెలిచేదెవరు, ఓడేదెవరు అనేటువంటి బెట్టింగ్ కూడా కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి, ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఉన్నారు. మేడం నమస్తే. మీ ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది? బాగుందండి. ఈరోజు ప్రజల్లో నాకు తెలిసి బయటికి వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కాకుండా ప్రజల్లో మేము ఈసారి గమనించింది ఏంటంటే ఒక తిరుగుబాటుతనం కనపడుతుంది. అంటే ఒక భయభ్రాంతులకు గురైన ఈ 5 సంవత్సరాల్లో ఏదో ప్రజల్లోకి పిరికితనం అన్న వచ్చిండాలా, లేదంటే తిరుగుబాటుతనం అన్న వచ్చిండాలా. ప్రజల్లో ఇప్పుడు తిరుగుబాటుతనం కనపడుతుంది. ఎక్కడ కూడా గ్రామాలు అభివృద్ధి చెందకపోవడము, ఏదన్నా బయటకు వచ్చి మాకు ఈ పని జరగలేదు అంటే భయపడిచ్చే కార్యక్రమాలు, వాళ్ళు పెన్షన్ తీసేసే కార్యక్రమాలు, ఇవన్నీ చేయడంతో అణచివేసే ఒక పద్ధతిలో పోతున్న వైసీపీ నాయకులను చూసి ఈరోజు తిరుగుబాటుతనం ప్రజల్లో కనపడుతుంది. అంటే మీరు చెప్తున్నారు తిరుగుబాటు అని. ఈ నియోజకవర్గంలో జరిగేటువంటి ప్రతి అంశానికి కేవలం భూమా అఖిలప్రియ మీడియా అటెన్షన్ కోసం ఎప్పుడు మీడియాలో ఉండాలని, లేకపోతే ఒక అలజడి సృష్టించాలని ఆ ఆకాంక్షతోనే గ్రామాల్లో శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారనేది మీ మీద ప్రధాన విమర్శ. మీరేమంటారు? చూడండి, మీడియా అటెన్షన్ అనేది మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు మా డ్యూటీ ఏంటి? ప్రతిపక్షంలో ఉన్న మాకు అందరికీ కూడా మా డ్యూటీ ఏంటి? ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని బయటికి తీసుకొచ్చి ప్రజల ముందర పెట్టడము, లేదంటే ప్రభుత్వం ఈ విధంగా సరిగ్గా పని చేయట్లేదని చెప్పి బయటికి తీసుకొచ్చి చెప్పడం, దాని గురించి డిస్కస్ చేయడం అనేది మా డ్యూటీ. ఎక్కడైతే ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయట్లేదో, ఎక్కడైతే వైసీపీ నాయకులు అరాచకాలు ఎక్కువైనాయో, ఇవన్నీ కూడా బయట పెట్టడమే కాకుండా ప్రజా సమస్యలని ప్రజల్ని చైతన్యపరంలో చేపించడం అనేది మా డ్యూటీ. సో దాన్ని హైలైట్ చేసే దాంట్లో తప్పేమీ లేదని నేను అనుకుంటున్నా. ఇంకా అరాచకాలు, అక్రమాల విషయంలో మీరు ఏదైతే ఆ విధంగా మాట్లాడుతున్నారో, ఈరోజు నిజంగంటే నేను చేసిన అరాచకాలు ఏంటి, నేను పెట్టిన ప్రెస్ మీట్లు దేని గురించి పెడుతున్నాను, నేను పోరాటం చేస్తుంటే ఎవరి కోసం పోరాటం చేస్తున్నాను అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో రైతుల కోసం ధర్నా చేసినాను, రైతులకు సరిగ్గా నీళ్లు రావట్లేదని ధర్నా చేస్తాము, మహిళలపైన దాడులు చేశారని చెప్పి ధర్నాలు చేస్తున్నాము. ప్రజా పోరాటాలు తప్ప నా సొంతంగా నేను వ్యక్తిగతంగా చేసిన పోరాటాలు ఏమి ఇక్కడ లేవు. నా మీద బుద్ధ చలనానికి కొంతమంది వ్యక్తులు చేసే వ్యాఖ్యలు తప్ప ఈరోజు గ్రామాలలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి పొలాలకి నీళ్లు రాకపోయినా, తాగడానికి నీటి సమస్య ఉన్నా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు దాని ఇష్యూ నేను బయటికి తీసుకొచ్చి మీడియా ద్వారా నేను దాన్ని హైలైట్ చేయడం జరిగింది. దాంట్లో తప్పేముంది? మీడియా మిత్రులు కూడా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా ఏ ఒక్క ప్రెస్ మీట్లో కూడా నేను అసభ్యంగా మాట్లాడడం కానీ, లేకపోతే రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం కానీ ఎక్కడ లేదు. ఇష్యూ బేస్ దాని గురించి నేను పోరాటం చేస్తున్నాను. సో డెఫినెట్గా అది మీడియాలో హైలైట్ అయినప్పుడు కూడా దాన్ని కౌంటర్గా ప్రతిపక్ష అధికారం పార్టీలో ఉన్న వాళ్ళు నా మీద అటాక్ చేయడానికి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా భూమా అఖిలప్రియ మీద కేసులు ఉన్నాయి. మోసం చేశారని, దాడులు చేశారని, కిడ్నాప్స్ చేశారని, ఇలాంటి కేసులు ఉన్నాయి కదా మీ పైన. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా విమర్శిస్తున్నారు చెప్పండి. ఈరోజు కేసులు లేని రాజకీయ నాయకులు ఎవరండి? స్వయాన 5 సంవత్సరాలు పరిపాలన చేసిన ముఖ్యమంత్రి గారి మీద సిబిఐ కేసులు లేవా? ఈడీ కేసులు లేవా? 420 చీటింగ్ కేసులు లేవా? ఈరోజు కేసులు అనేది చాలా చాలా రాజకీయ నాయకుల మీద పెట్టడం అనేది చాలా ఈజీ టార్గెట్ అయిపోతున్నారు. అండ్ ఇంకోటి కూడా నా మీద కేసుల గురించి మాట్లాడుతున్నారు. నా మీద 12 కేసెస్ ఉన్నాయి. ఈ 11-12 కేసులలో దాదాపుగా 10 కేసులు ధర్నా కేసులు, దీక్ష చేసినప్పుడు పెట్టిన కేసులు, లేకపోతే యురేనియం గురించి నేను స్టార్టింగ్లో కొట్లాడినప్పుడు నా మీద పెట్టిన కేసులు, ఇటువంటి కేసులు తప్ప ఒక సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టి, ఒకరిని మోసం చేసి ఒకరిని ఇబ్బంది పెట్టే కేసులు నా మీద లేవు. 2 పర్సనల్ కేసులు, అది కూడా ఒకటి హైదరాబాద్లో బోయినపల్లి కేసు ఒకటి, రెండోది నంద్యాల ఏవి సుబ్బారెడ్డి మీద జరిగిన ఘర్షణ, మా ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ మీద ఆ మీద పెట్టిన కేసు. ఈ 2 కేసులు తప్ప మిగతా 10 కేసులు కూడా అన్ని ధర్నాలు, దీక్షలు, ప్రజా పోరాటం చేసినప్పుడు పెట్టిన కేసులు, రైతుల కోసం ధర్నా చేసినప్పుడు, రస్తా రోకో చేసినప్పుడు కేసులు తప్ప వేరే ఏ కేసులు నా మీద లేవు. మేడం సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. లోకేష్ యువగల పాదయాత్రలో
అంతలాగా ఒకరి మీద ఒకరు దాడి చేసిన పరిస్థితి ఎందుకు సిచ్యువేషన్ అక్కడ కలిగింది? ఆ రోజు నేను లోకేష్ అన్న గారి పాదయాత్రలో నేను 33 రోజులు నా నా ఫ్యామిలీని పక్కన పెట్టి కేవలము 33 రోజులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న సమస్యలు ఎదుర్కొన్న ప్రజల్ని కలవాలా, లోకేష్ నాతో పాటు నేను కూడా అదొక ఎక్స్పీరియన్స్, లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ నేను చూడాలా అనే ఒక ఉద్దేశంతో ఆయనతో నేను నడవడం జరిగింది. ఎందుకంటే శోభానాగిరెడ్డి గారు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు, లేకపోతే షర్మిల గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ మా మదర్ ట్రావెల్ అయింది, ఎంతో మందితో కనెక్ట్ అయింది, ఎంతో మందిని ప్రజలను కలవడం జరిగింది, ఆ ఏరియాలోని ఇష్యూస్ గురించి అవగాహన తెచ్చుకోవడం జరిగింది. సేమ్ లోకేష్ అన్న గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా నాకు కూడా లైఫ్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి ఆయనతో పాటు నేను తిరగడం జరిగింది. 33 రోజులు తిరిగిన, ఎక్కడ ఎటువంటి ఇష్యూ రాలేదు, ఎవరితో గొడవ రాలేదు. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ పోయినాం. అప్పుడు టికెట్ కోసము, నంద్యాల టికెట్ కోసం మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. మేము డిస్కషన్స్ చేస్తున్నాము. అప్పటికి బ్రహ్మానంద రెడ్డిని తీసేయాలని చెప్పి పార్టీ డిసైడ్ అయింది. సో ఆ క్రయంలో కూడా చాలామంది మమ్మల్ని ఏ విధంగా నంద్యాలలో రాకుండా చేయాలి, అప్పటికి నేను శిల్పా మోహన్ రెడ్డి మీద చాలా అంశాలపైన ఆయన మీద అటాక్ చేస్తున్నాను. అప్పుడే శిల్పా చక్రపాణి గారు లోకేష్ అని ఏదో అంటే ఆయనను బాగా నేను సుమారుగా అడ్రస్ చేశాను. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే మీద నేను అడ్రస్ చేసుకుంటూ పోతున్నాను. సో నేను స్ట్రాంగ్గా అపోజిషన్లో ఉండి ఎమ్మెల్యేస్ పైన నేను ఏదైతే వాళ్ళు చేసిన అరాచకాలు బయటపెట్టే అంశంలో నేను ఆ టైం చాలా యాక్టివ్గా చేస్తున్నాను. సో ఇది అడ్వాంటేజ్గా తీసుకొని నేను నంద్యాల ప్రాంతంలో ఎంటర్ అయిన తర్వాత అది కావాలని గొడవ పెట్టుకొని ఒక ప్రయత్నం ఆ రోజు వాళ్ళు చేయడం జరిగింది. ఏదైతే అసభ్యంగా ఆ రోజు గొడవ జరగడానికి కూడా కారణము అసభ్యంగా నోరు జారి కొన్ని అంశాలు చేయడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆయన చూసి రియాక్ట్ అవ్వడం జరిగింది. యువగలం టీం వాళ్ళు కొట్టినారు, మా వాళ్ళు ఉన్నారు, దాంట్లో కామన్ పబ్లిక్ ఉన్నారు, అందరూ చేసుకునే టైంలో ఉన్న వీడియోలో నేను ఉన్నాను కాబట్టి ఆ మీద కేసు పెట్టాడు. ఏవి సుబ్బారెడ్డి నేను ఇద్దరము కేసులు పెట్టుకున్నాం, సేమ్ సెక్షన్స్. ఆయన నా మీద పెట్టిన సెక్షన్స్, నేను ఆయన మీద పెట్టిన సెక్షన్స్ సేమ్ ఉన్నాయి, కానీ నన్ను మాత్రమే అరెస్ట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా నా ఇంటి ముందర వచ్చి ఇంటి గోడ దూకి నా ఇంటి లోపలికి వచ్చి 2 సంవత్సరాలు చిన్న బాబు నేను ఎత్తుకొని నేను ఉన్నప్పుడు కూడా నాకొద్దు నేను వస్తానంటే కూడా వినకుండా ఇవంతా చేయడం జరిగింది. సో ఈ రెండు కేసులు తప్ప నా మీద ఎటువంటి తప్పుడు కేసు లేదు, ఏ స్కామ్లో నేను ఇరుక్కోలేదు, ఎవరిని దౌర్జన్యం చేశాను నా మీద ఎవరు కేసు ఏం పెట్టలేదు. సో వాళ్ళ మీద ఉన్న కేసులు నా మీద ఉన్న కేసులు కంపేర్ చేసుకుంటే నావి ప్రజా పోరాటం చేసినప్పుడు నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను ఒక మహిళ పైన అటాక్ చేయడానికి వచ్చినప్పుడు నేను మా వాళ్ళు రివర్స్ అయినప్పుడు పెట్టిన కేసులు తప్ప నాకు తెలిసి ఎవరిని మోసం చేసిన కేసులు నా మీద ఏం లేదు. వాళ్ళ మీద కేసులు అంటే ఎవరి మీద అంటారు? గంగుల ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైతే నా మీద కేసులు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తున్నారో గంగుల ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అభ్యర్థి వైసీపీ తరపు నుంచి అభ్యర్థి గంగుల బ్రిజేందర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మా కుటుంబం నుంచి పక్కకు పోయినవాడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏమని క్లెయిమ్ చేస్తున్నారు, మేము చాలా మంచి వాళ్ళము, మేము గాంధీజీ తర్వాత మా బొమ్మలే పెట్టుకోవాలా, మీరు మా మీద కేసులే లేవు, మేము చాలా మంచి వాళ్ళము, అఖిలప్రియ ఒకటే కేసులు వేయించుకుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం గంగుల ఫ్యామిలీ వీళ్ళ మీద కేసులు లేవంటున్నా, గంగుల ప్రభాకర్ రెడ్డి గారి మీద కేసులు లేవంటున్నా, లేకపోతే అభ్యర్థి మీద కేసులు లేవంటున్నా, గంగుల ప్రభాకర్ రెడ్డి గారు అల్లుడి మీద కేసులు లేవంటున్నా. అదేవిధంగా ఈరోజు ఎర్రచందనంలో కేసులలో కూడా వాళ్ళు జైలుకు పోయి వచ్చినారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అంతేకాకుండా ఇదే ప్రభాకర్ రెడ్డి గారు ఎవరైతే నా గురించి మాట్లాడుతున్నాడో, ఒక మహిళ అనేది కూడా చూడకుండా ఎవరైతే అంత అసభ్యంగా మాట్లాడుతున్నాడో, ఆయన గతంలో ఒక కేసులో కన్విక్షన్ జరిగింది ఆయనకి 96-95లో కినరా బార్ అని చెప్పి నంద్యాలలో బార్ నడిపేవాడు. ఆ బార్లో December 31 పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని అల్లరి చేస్తుంటే డిఎస్పీ వచ్చి దాన్ని ఆఫ్ చేస్తున్నాడు అని చెప్పి డిఎస్పీని తోసినాడు, కొట్టినాడు. ఆ డిఎస్పీ గారు ఈయన మీద కేసు పెట్టినాడు, ప్రభాకర్ రెడ్డి మీద పెడితే ఆ కేసులో ఈయనకి శిక్ష కూడా పడింది ప్రభాకర్ రెడ్డికి. మరి ఆ కేసుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇదే గంగుల ప్రభాకర్ రెడ్డి గారి ముద్దుల పిల్లనిచ్చిన అల్లుడు సిద్ధార్థ్ రెడ్డి 2 రాష్ట్రాల్లో కూడా సెన్సేషన్గా మారిన హీరోయిన్ ప్రత్యూష మర్డర్ కేసులో ముద్దాయి కాదు, ఆయనకి కన్విక్షన్ పడింది. సిద్ధార్థ్ రెడ్డి అనే వ్యక్తి అందరికీ తెలుసు. అతను ఎవరో కాదు, గంగుల ప్రభాకర్ రెడ్డి గారి పిల్లనిచ్చిన అల్లుడు. అతని పైన కేసు ఉండడమే కాకుండా అతనికి కన్విక్షన్ పడింది 2 కోర్టులలో.
కింద కోర్టులో కన్విక్షన్ శిక్ష పడింది, హైకోర్టుకు పోతే హైకోర్టులో శిక్ష పడింది, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుని ఆ అబ్బాయి ఇప్పుడు బెయిల్లో తిరుగుతున్నాడు. దీనికన్నా ఘోరమైన కేసు ఇంకోటి ఉంటుందా మేడం? ఎంటైర్ గా సిద్ధార్థ రెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ సపరేట్, మీరు పిల్లలు ఇచ్చిన అంటే దీంట్లో లాగడం ఎందుకు? అసలు వాళ్ళకి సంబంధం ఏం? సిద్ధార్థ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు కదా. సిద్ధార్థ రెడ్డి వైసీపీ కండవా వేసుకొని మాకు అగెయిన్స్ట్ గా ప్రచారం చేస్తున్నాడు కదా. నువ్వు ఎప్పుడైతే కండవా వేసుకొని బయటకు వచ్చి నువ్వు ప్రచారం చేస్తున్నావు, యు ఆర్ ఎక్స్పోజ్డ్. నువ్వు అవకాశం ఇచ్చినావు ప్రతిపక్షం వాళ్ళకి కావచ్చు, అవతల పార్టీ వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే టు రేస్ ఫింగర్స్ ఆన్ యూ. ఇప్పుడు నీ ఫ్యామిలీలోనే నువ్వు అట్లాంటి కేసులు పెట్టుకున్న వాళ్ళని నువ్వు పెట్టుకొని పక్కనోడి మీద నువ్వు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్? గంగుల ప్రభాకర్ రెడ్డి గారు కేసుల గురించి మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుంచే నేను ఈ టాపిక్ ఎత్తున్నా. ఏం సిద్ధార్థ రెడ్డి గారు ఈ కేసులో ఇరుక్కున్నారని చెప్పి నాకు గతంలో తెలియదు అనుకుంటున్నారా? ఏ రోజైనా ఈ 5 సంవత్సరాలు నేను టార్గెట్ చేయాలనుకుంటే 10 మంది మహిళలను పెట్టి రేప్ అండ్ మర్డర్ కేసులో సిద్ధార్థ రెడ్డి ఉన్నాడని చెప్పాల్సిన అవసరం ఉండింది కదా నాకు. నేను చేయాలనుకుంటే చేసిండొచ్చు కదా. కానీ ఎప్పుడు కూడా నేను వాళ్ళ గురించి మాట్లాడాల. కానీ ఎప్పుడైతే ఒక మహిళలను కూడా చూడకుండా నా మీద ఉన్న కేసులు ఫోకస్ చేస్తున్నారో అప్పుడు డెఫినెట్గా నేను కూడా వాళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చింది. మీ మీద ఉన్నది ప్రజా పోరాటాలకు సంబంధించిన కేసులు అంటున్నారు, ఒక 2 కేసులు మినహాయిస్తే. మరి అలాంటిప్పుడు మీకు బాధ ఏంటి? అసలు ప్రజల కోసం పోరాడిన దాంట్లో మీకు ఎక్స్పోజ్ చేయడం మీకే కదా పొలిటికల్ మైలేజ్. ఇది మైలేజ్ కాదా అనేది కాదు, వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎలక్షన్ టైంలో రేపు పొద్దున ప్రజలకి ఎవరు ఏంటనేది చాలా క్లియర్ కట్గా తెలియాలి. ఈరోజు ఏదైతే కేసుల గురించి నువ్వు మాట్లాడుతున్నావో ఆ కేసుల గురించి నేను కూడా ఈరోజు ఓపెన్గా అందరి ముందర చెప్పిన, పబ్లిక్ మీటింగ్స్లో చెప్తున్నా. 10 కేసులు ప్రజా పోరాటాల మీద పెట్టిన కేసులు తప్ప మిగతా ఏం కేసులు నా మీద లేవు. ఎప్పుడైతే ప్రభాకర్ రెడ్డి గారు నా గురించి, నా కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలు పెట్టాడో అప్పుడు నేను ఈ టాపిక్ రేజ్ చేయడం జరిగింది. మీ ఆపోజిట్ మొదలు పెట్టాడు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. అవును, డెఫినెట్గా. లేకపోతే మాట్లాడేవాళ్ళు కదా. ఎప్పుడు మాట్లాడలేదు. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు ఏ రోజైనా గంగుల ప్రభాకర్ రెడ్డి గారి గురించి, లేదంటే వాళ్ళ తమ్ముడు గురించి, వాళ్ళ అన్న గురించి, లేకపోతే ఆయన కొడుకు గురించి ఏ రోజు నేను మాట్లాడాను. ఎప్పుడైతే మా మీద పర్సనల్ అటాక్స్ చేయడం మొదలు పెట్టారో అప్పుడు మేము కూడా వాస్తవాలు బయట పెట్టడం జరిగిందే తప్ప వాళ్ళ గురించి ఈ రోజు కూడా, వచ్చే రోజుల్లో కూడా అసభ్యంగా మాట్లాడాల్సిన అవసరం నాకు ఎప్పుడు కూడా లేదు. వాస్తవాలు మాట్లాడుతున్నాను, వాళ్ళ మీద పెట్టిన కేసుల గురించి మాట్లాడుతున్నాను తప్ప వాళ్ళ గురించి అసభ్యంగా ఎప్పుడు మాట్లాడలేదు. భూమాకుల ప్రియ కుటుంబంలో ఒంటరైపోయారు, కుటుంబం అంతా దూరం అయిపోయింది, మీ సోదరుడు భూమకిషోర్ రెడ్డి కూడా వేరే పార్టీలో పోయారు. ఈ పరిస్థితి దీనికి కారణాలు ఏంటి? భూమాకుల ప్రియ ఒంటరి అయిపోయింది, ఎడారిలో ఒక్కటి నడుచుకుంటూ పోతుంది, ఇవన్నీ డైలాగులు ఊరికే మమ్మల్ని డిగ్రేడ్ చేయడానికి చెప్పిన మాటలే తప్ప మొత్తం ఫ్యామిలీ నాతోనే ఉన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే మా మదర్ సైడ్ కావచ్చు, మా ఫాదర్ సైడ్ కావచ్చు, ఎప్పుడైతే కిషోర్ అనే వ్యక్తి వైసీపీ కండవా వేసుకొని గంగుల దగ్గరికి పోయినారో, ఎవరైతే వర్గాన్ని కాపాడుతాను, నేనే పెద్ద హీరోని, నేను తప్ప ఇంకెవడు లేదని చెప్పి డైలాగులు కొట్టారు. అంటే భూమాకి అసలైన పొలిటికల్ వారసుడు భూమకిషోర్ రెడ్డి అనేది చాలా సందర్భాలు చెప్తున్నారు కదా, బహిరంగ చెప్పారు, మీడియా ముఖ్యంగా చెప్పారు కదా. ఎవడు దాన్ని డిక్లేర్ చేసేది? భూమా వారసుడు ఎవడు డిక్లేర్ చేసేది? ఈ మిగతా మగపిల్లలు ఎవరు లేరా? ఆడపిల్లలు మేము లేమా? లేకపోతే భూమా వారసులు అంటే ఈ విధంగా ఏది చేసినా కూడా భరించుకొని పోతారనుకుంటే అది కరెక్ట్ కాదు. అది గతంలో ఉండేదేమో కానీ ఎవరైతే వర్గాన్ని కాపాడతారో, ఎవరైతే ధైర్యంగా వర్గం కోసం అవతులతో కొట్లాడతారో, ఎవరైతే ప్రజా సమస్యల గురించి కేసులు వేయించుకొని భయపడకుండా ముందడుగు వేస్తారో వాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. మీరు భూమా ఇంటి ఆడపిల్ల అయినా ఇంకొక ఇంటికి కోడలు కదా, మీకు అలాంటప్పుడు వారసత్వం ఎలా వస్తుంది? అంటే షర్మిల గారికి లేదంటారా వారసత్వం? అంటే ఆడపిల్లలకి పెళ్ళి అయిపోతే వారసత్వం లేదని చెప్పేదానికి ఏ చట్టం చెప్తుందండి? ఏ దేవుడు దిగొచ్చేది చెప్తున్నాడు? ఏ దేవుడు చెప్పినాడు? ఏ చట్టం చెప్తుంది ఆడపిల్లలకి పెళ్ళి అయిపోతే పుట్టింటికి సంబంధం లేదని ఎవరు చెప్తున్నారండి? ఈరోజు ఎనీ ఫీల్డ్ తీసుకోండి, ఏ ఫీల్డ్లో అయినా ఆడవాళ్ళు ఇంటి పేరు మార్చాలనుకుంటే మార్చుకుంటారు, లేదంటే లేదు. అది వాళ్ళ ఇష్టం. ఆప్షన్ డెఫినెట్గా ఆప్షన్. రాజ్యాంగం మాకు ఇచ్చిన చట్టం ప్రకారం ఆడపిల్లలకి మేము కంపల్సరీ పేరు మార్చుకోవాలని రూల్ ఎక్కడా లేదు. ఆడపిల్లలకి సమాన ఆస్తి అని చెప్పి మాట్లాడుతున్నారు. 33% కాదు 50% చేస్తామని చెప్పి రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నారు. అటువంటిది ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో కూడా ఇంత చదువు పెట్టుకొని, ఇంత అవగాహన పెట్టుకొని కూడా ఇప్పుడు కూడా
ఇప్పుడు కూడా నీ ఇంటి పేరు ఏంటి నువ్వు మార్చుకోవాలని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారంటే వాళ్ళ ఆలోచన విధానం ఇంకా ఎంత బ్యాక్వర్డ్ ఉందనేది కూడా ఈరోజు అర్థమవుతుంది. అదే వ్యక్తికి 3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ ఆ 3 ఆడపిల్లలు రేపు పొద్దున పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మార్చుకోమంటే ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతారా? సో ఇది కేవలము భూమా వారసత్వము మాది అని చెప్పుకోవడానికి, అదేదో చెప్పుకుంటే ప్రజలందరూ ఓ ఈయన వారసత్వం అంటే క్యూ కడతాం పదా అని చెప్పేదానికి ఏం లేదు. ఇక్కడ ఎవరైతే అది ఆడపిల్ల కావచ్చు, మగపిల్లడు కావచ్చు, లేకపోతే నీకు పెళ్ళి అయిపోయి ఉండొచ్చు, నువ్వు ఆడపిల్లలు ఇంటి పేరు ఎవరు అడగట్లేదు. కార్యకర్తలకు అండగా ఎవరు, కేసులు వేయించుకుని అండగా నిలబడింది ఎవరు, ప్రత్యర్థులను ఎదుర్కొనేది ఎవరు అనేది మాత్రమే ఇక్కడ చూస్తున్నారు. ఇదే మేము వారసులము అని చెప్పి గింజుకొని ఇది చేస్తున్న వాళ్ళు ఎందుకు ఈరోజు గంగుల దగ్గరికి పోయినారు? ఎందుకు ఈరోజు నువ్వు ఇండిపెండెంట్గా చేస్తున్నా కూడా నీకు కొంచెం మర్యాద ఉండేది. నువ్వు ఎందుకు వెళ్ళి గంగుల కాళ్ళు పట్టుకున్నావు? ఎందుకు వెళ్ళి వాళ్ళ కాడ వాళ్ళు మైక్ ఇస్తేగా నువ్వు మైకులు మాట్లాడలేవు, వాళ్ళు పలానా ఊరికి రమ్మంటేగా నువ్వు పలానా ఊరికి వెళ్ళలేవు. నువ్వు మరి ఎక్కడ భూమా వారసత్వం నీకు నువ్వు ఎక్కడ పెట్టుకుని వస్తున్నట్టు? భూమా అఖిల ప్రియను ఓడించడమే నా లక్ష్యం. ఆమె మా ఫ్యామిలీ కాదు, ఫ్యామిలీ మెంబర్గా ఎవరు ఆమెను యాక్సెప్ట్ చేయడం లేదు. కుటుంబం అంతా నాతో ఉందని పదే చెప్తున్నారు. మీడియా ముఖం కూడా ఆ కుటుంబాన్ని కూర్చోబెట్టి మాట్లాడించారు కదా. ఆ మీడియాలో కూర్చోబెట్టి మాట్లాడిన ఏ ఒక్క కుటుంబ సభ్యులైనా వైసీపీ కండ వేసుకున్నాడు వాటితో పాటు? కిషోర్ రెడ్డి అనే భూమాను కూడా పక్కన పెట్టండి. కిషోర్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీలోకి పోయినప్పుడు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కండ వేసుకొని పోయినారు? ఆ రోజు ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళు ఎవరు పోలేదు. ఎందుకు పోలేదు? ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఆ ఒక లైన్ అనేది ఉంటుంది. ఆ లైన్ క్రాస్ అయితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు, ఆ లిమిట్ దాటితే ప్రజలు మమ్మల్ని మొఖాల మీద మూస్తారు అనేది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళ నాన్నలు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు అందరూ కూడా గంగుల కుటుంబంతో కొట్లాడి ఈరోజు వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అటువంటిది మళ్ళీ పోయి గంగుల కాడ కూర్చోవాలంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరని వాళ్ళు కూడా తెలుసు. కాబట్టి కండువాలు వేసుకోలేదు. ఏదైతే ఫ్యామిలీ అంతా నాతోటి ఏది నా దగ్గర లేదా? ఫ్యామిలీ నాతో పాటు తిరగట్లేదా? ఎవరు? నా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తిరుగుతున్నారు. సిపి ఫ్యామిలీ, ఎస్వి ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీ అందరూ తిరుగుతున్నారు. నేను నా సొంత ఊళ్ళో కొత్తపల్లిలో మీటింగ్ పెట్టుకుంటే బంధువులందరూ వచ్చి కూర్చున్నారు. ఇంకేం కావాలి సపోర్ట్? నేను వాడలాగా ప్రెస్ మీట్ పెట్టి నా ఫ్యామిలీ నాతో ఉంది అని చెప్పుకునేంత కర్మ నాకు పట్టలే. నా ఫ్యామిలీ నాతోటే ఉంది, అది నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఫీల్డ్లో దిగితే మీకు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఏదైతే కార్యకర్తలకి మభ్య పెట్టడానికి, ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, మీడియాలో ఒక హైప్ క్రియేట్ చేసుకోవడానికి చేసిన వ్యాఖ్యలు తప్ప దీంట్లో ఏది కూడా వాస్తవం లేదు. మేడం, ఎందుకోసం కొత్తపల్లిలో కానీ మీ ఊళ్ళో కానీ మీ అపోజిషన్ ఇప్పటిదాకా ఏజెంట్ పెట్టారు, కానీ ఈసారి ఎలాగైనా సరే వాళ్ళ స్వగ్రామంలో మీరు పెట్టాలని, మీ గ్రామంలో వాళ్ళు పెట్టాలని ఈ టార్గెటెడ్గా మధ్యన పబ్లిక్ ఇబ్బంది పడాలంటారా? డెఫినెట్గా ఈ 2 గ్రామాల్లో కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపుగా 20-30 సంవత్సరాలు అనుకోండి, 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఊర్లో మేము కానీ మా ఊళ్ళలో వాళ్ళు కానీ ఏజెంట్ పెట్టకూడదని ఒక అండర్స్టాండింగ్ ప్రకారం పోతున్నాం. నో మ్యాటర్ ఎంత ఫ్యాక్షన్ ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా, ఎంత రాజకీయ వైనం ఉన్నా, ఏం చేసినా కూడా ఆ ఊళ్ళలో మేము ఏజెంట్లు పెట్టము. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే వైసీపీలోకి పోయినాడో మా కుటుంబం నుంచి, అతను ప్రెజర్ వల్ల నేనేందో చూపించుకోవాలా, నేను ఎన్ని ఓట్లు చీలుస్తారో చూపించుకోవాలా, లేకపోతే ఈవెన్ ఓడగొట్టడానికి నేను డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని ఒక ఇదిలో ఇప్పుడు కొత్తపల్లి లాంటి గ్రామంలో ఏజెంట్ కూర్చోబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. దానివల్ల గొడవలు తప్ప, ఫ్యాక్షన్ మళ్ళీ రావడం తప్ప వేరేది జరగదు. అంటే మీరే ఫస్ట్ కూర్చోబెట్టాలి ఆ గ్రామంలో డిసైడ్ అయ్యారు కాబట్టి ఈసారి వాళ్ళు మీ అపోజిషన్ కూడా కూర్చోబెట్టాలని డిసైడ్ అయింది? లేదు, మేము ఎప్పుడు కూడా ఎరుగుడుతున్న గ్రామంలో ఏజెంట్ మేము కూర్చోబెట్టాలనే ఆలోచన మాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే దానివల్ల డిస్టర్బెన్స్ తప్ప, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తప్ప, గొడవలు తప్ప, కేసులు తప్ప ఇంకొకటి ఉండదు. మేము చాలా క్లియర్ కట్గా చెప్పినాం. నిన్న నేను మీటింగ్లో కూడా చెప్పినా, నేను ఎరుగుడుతున్నలో కూర్చోబెట్టాను. కానీ వీళ్ళు వచ్చి కొత్తపల్లిలో కూర్చుంటే మాత్రం డెఫినెట్గా ఎరుగుతున్నలో నేను పెట్టాల్సి వస్తుంది. అంటే ప్రజాస్వామ్యంలో ఏకపక్షంగా మీ స్వగ్రామంలో మీరే ఉండాలని, వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఉండాలని, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూర్చోకూడదని రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యంలో అది తప్పు కదా. మరి దీన్ని ఎట్లా చూడాలి? దీన్ని తప్ప రైట్ అనే దానికన్నా ఒకసారి మీరు ఎన్నికల లిస్ట్ చూస్తే ఏ బూత్కి ఎన్ని ఓట్లు పడ్డాయని చూస్తే
వాళ్ళ ఊర్లో మాకు పడవు, వాళ్ళ ఊర్లో వాళ్ళ పార్టీలో ఒక పార్టీలో ఉంటే ఇంకొక పార్టీకి ఓట్లు పడవు. మేమున్న ఊర్లో మాకు తప్ప అవతలకి ఓట్లు పడవు. ఒకవేళ అట్లా ఎవరైనా ఓట్లు వేయాలనుకుంటే స్వేచ్ఛగా వాళ్ళు వచ్చి, మేము బూతుల కాడికి ఎవరు రావకూడదు అనట్లేదు, ఇది మిస్అండర్స్టాండింగ్. వాళ్ళు ఏజెంట్ కూర్చోబెట్టకూడదు, వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఓట్లు వేసుకుని వెళ్ళిపోతే ఎవడేం పట్టించుకోరు. కానీ అవతల వాళ్ళు వచ్చి ఆడ కూర్చొని ఏజెంట్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఫ్యాక్షన్ కావచ్చు, ఆ గ్రూపులంతా కూడా మళ్ళీ లేచి కూర్చొని గొడవలు తప్ప ఇంకొకటి ఉండవు. పోనీ అట్లా ఎవరైనా లేదు మాకు మేము మా ఊర్లో మేము ఓట్లు వేసుకున్నానికి ఉంది అంటే వాళ్ళు వచ్చి ఓట్లు వేసుకుంటారు. ఓట్లు వేసుకోకూడదని ఎవరైనా చెప్పట్లేదు. అంటే మీ స్వగ్రామంలో ఫేర్గా మీ గ్రామస్తులంతా మీకు ఓటు ఏకపక్షంగా వేసే పరిస్థితి లేదు కాబట్టి ఏజెంట్లను కూర్చోబెట్టకూడదు అని డిసైడ్ అయ్యారా? ఇక్కడ ఏజెంట్లు కూర్చోపెట్టకూడదు అనే దానికన్నా అవతల మా ఊళ్ళో కాడికి రాకూడదని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఆ గ్రామాలలో ఉండిపోయింది. ఎందుకు భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు, గంగుల ప్రతాప్ రెడ్డి గారు, గంగుల ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఫీల్డ్ పైన గతంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ కండిషన్స్ పెట్టుకున్నారు? ఎందుకంటే ఒకరినొకరిని టచ్ చేసుకుంటే ఫ్యాక్షన్ పెరుగుతుంది, ఎవరి గ్రూపులు వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. ఇది కేవలం ఆలగడ్డలోనే కాదు, మీరు ఫ్యాక్షన్ ఉన్న గ్రామాలు ఎక్కడైనా చూడండి. లీడర్స్ అండర్స్టాండింగ్ మీద జరుగుతుంది. డెఫినెట్గా లీడర్స్ అండర్స్టాండింగ్ ప్రకారం జరుగుతుంది. ఎందుకు బనగానపల్లిలో కూడా కాటసాని గారికి సంబంధించిన సొంత ఊళ్ళో వీళ్ళు పోరు, బీసీకి సొంత ఊళ్ళో వీళ్ళు పోరు, ఒక అండర్స్టాండింగ్ ప్రకారం ఇన్ని రోజులు పోతుంది. ఇప్పుడు మధ్యలో ఒకటి పుట్టుకొని వచ్చి నేను ఏజెంట్ పెడతారంటే గొడవ పడేది ఎవరికి అనేది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గతంలో ఇరు వర్గాలను పిలిపించుకొని ఒక కాంప్రమైజ్ మాట్లాడి మీరు గొడవలు చేయకండి వాళ్ళు గొడవలు చేయకండి పలానా అండర్స్టాండింగ్ ప్రకారం కూర్చోబెట్టడం మాట్లాడడం చాలా చాలా ఫ్యాక్షన్ ఏరియాలో చాలా కామన్. అటువంటిది ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత చెప్తున్నా కూడా వినకుండా నేను తనలు తింటాను నేను పోతానని చెప్పి కొంతమంది ముందుకు వస్తుంటే మరి ఆ రోజు అక్కడ ఏదైనా జరిగితే ఎవరికి దాని సమాధానం, ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీరు చెప్పినట్టుగా కూడా ఒకవేళ ఏజెంట్ కంపల్సరీ కూర్చోబెట్టాలని వాళ్ళు డిసైడ్ అవుతే మేము కూడా కూర్చోబెడతామంటున్నాం. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, కొత్తపల్లిలో వైసీపీ నాయకులు తిరగడానికి పర్మిషన్ ఇస్తుంది, ఎరుగుదిన్నెలో మేము తిరగడానికి పర్మిషన్ ఇవ్వట్లా, ఎందుకది అనేది కూడా ఆలోచించాలి కదా. అడిగారా మీరు ఏదో పర్మిషన్ లేదని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎన్నికల సంఘాన్ని అడిగారా? డెఫినెట్గా మేము కోర్టుకు కూడా పోయినాం, అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్పి అంటున్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎరుగుడిదిన్నలో నేను తిరగడానికి కాదు, గంగుల సుభాష్ గారి కొడుకు రాజా, ఆయన పార్టీ మారారు, రాజారెడ్డి, ఆయన పార్టీ మారిన తర్వాత ఎరుగుడిదిన్నలో ఆయన తిరుగుతానని పర్మిషన్ పెట్టుకుంటే ఒక పెద్ద గుప్ప వేసి రాళ్ళు పెట్టుకొని కూర్చున్నారు. మరి ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదా? ఇప్పుడు కిషోర్ కొత్తపల్లిలో వైసీపీ కండువా వేసుకొని తిరిగాడు కాబట్టి ఈరోజు రాజా పర్మిషన్ పెట్టుకున్నాడు. కిషోర్ పెట్టుకోకపోయింది రాజా పెట్టుకునేవాడు కాదు. అంటే ఇప్పుడు మేము కూడా కొత్తపల్లిలో రాళ్ళు వేసుకొని పెట్టుకొని కూర్చుంటే ఎవరైనా వస్తే రాళ్ళు వేస్తామని చెప్తే ఒప్పుకుంటారా? అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కదా, అది ఫ్యాక్షన్కి తెరతీయదా? ఇవన్నీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, అది మాత్రమే మేము అడుగుతున్నాం. ఎవరైనా వచ్చి ఓట్లు వేసుకోవాలనుకుంటే హ్యాపీగా పర్సనల్గా వాళ్ళు వచ్చి కూర్చొని ఓటు ఎవడు ఏ ఓటు వేస్తున్నాడు ఎవడు తెలుస్తుంది, వేసుకోమని చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ కొత్తపల్లిలో కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. లేదు వాళ్ళు రావాలా, వైసీపీ నాయకులు మా ఇంటికాడికి రావాలా, మమ్మల్ని ఓటు అడగాలని ఎవడు కోరుకోవట్లేదు. ఎరుగుడు దినలో మేము రావాలని ఎవరు కోరుకోవట్లేదు. మరి ఎందుకు మధ్యలో ఈ వ్యక్తులు డిస్టర్బెన్స్ అనేది మాత్రమే అడుగుతున్నాం. ఆలగడ్డ నియోజకవర్గానికి భూమా ఫ్యామిలీ ఏం చేసిందంటే, ఆలగడ్డ నియోజకవర్గానికి ఏదైనా చేసిందంటే అది భూమా కుటుంబమే. మొదటి నుంచి కూడా మా అబ్బల కాలం నుంచి భూమా బాలరెడ్డి గారు కావచ్చు, ఎస్వి సుబ్బారెడ్డి గారు కావచ్చు, తర్వాత శేఖర్ రెడ్డి గారు కావచ్చు, భూమా నాగిరెడ్డి గారు, శోభమ్మ, నేను, మేమందరం కూడా ఈ నియోజకవర్గానికి కంప్లీట్ కమిట్మెంట్ ఇచ్చినాం. ఆ కమిట్మెంట్ ఇవ్వకుండా హాఫ్ హార్టెడ్గా ఇక్కడ కొండోళ్ళు అక్కడ కొండోళ్ళు ఉండి వ్యాపారాలు చేసుకొని అక్కడికి వెళ్ళి చేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చోవని మాకు చేత కాదు. ఉంటే కంప్లీట్గా ఉంటాం, లేదంటే వదిలేసుకుని వెళ్ళిపోతాం. ఈరోజు భూమా కుటుంబం ఆలగడ్డకి చేసిన విషయంలో రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్థలాలు మా సొంత స్థలాలే చాలా వరకు మేము కొని ఇచ్చిన స్థలాలు ఉన్నాయి. మా సొంత స్థలాలు మేము పట్టాలకి అవతల అంటే ప్రజలకి డొనేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఆలగడ్డలో 85% మేము చేసాం తప్ప మిగతా వాళ్ళు అంత కాంట్రిబ్యూట్ చేయలేకపోయినారు. మేబీ బికాజ్ మేము ఎక్కువసార్లు ఎమ్మెల్యే ఉండడం వల్ల, మా కుటుంబ సభ్యులు ఎక్కువసార్లు ఎమ్మెల్యేలు అవ్వడం వల్ల కావచ్చు. కానీ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే మేము గెలిచినా కూడా ప్రతిపక్షంలో ఎక్కువ ఉన్నాం. మీరు గెలిచి ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు,
ఇప్పటికీ మీ ఫ్యామిలీ నుంచి ఎమ్మెల్యేలుగా చాలా మంది ఉన్నారు, చాలా ఏళ్ళుగా ఉన్నారు. అభివృద్ధి అంటే ఈ నియోజకవర్గానికి తెలియదు. అభివృద్ధి ఈ 5 ఏళ్ళలోనే 2019లో ఎన్నికైనటువంటి లోకల్ ఎమ్మెల్యే వచ్చిన తర్వాతే ఆలగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఇది కాదనే ప్రశ్నించే పరిస్థితి. మీరేమంటారు? డెఫినెట్ గా అభివృద్ధి ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత కనిపిస్తుంది. ఎలాంటి విషయంలో తెలుసా? భూ కబ్జాలు, దోపిడీలు, మాఫియా, ఇసుక మాఫియా, బియ్యం రవాణా, ఇదే కాకుండా రౌడీయిజం, గూండాయిజం, చిల్లర వ్యాపారాలు, ఆఖరికి అంగన్వాడీలో ఉన్న గుడ్లు కూడా ఎమ్మెల్యే ఇళ్ళ కాడికి సప్లై పోతున్నాయి. ఇటువంటివి బాగా కనపడుతున్నాయి. ఇవి తప్ప ఆలగడ్డలో అభివృద్ధి చేశారు అంటే ఏం చేశారు అని వాళ్ళే చెప్పాలి. హాస్పిటల్ కట్టామన్నారు, ఇండోర్ స్టేడియం కట్టామన్నారు, ఈ నియోజకవర్గంలో కావాల్సిన రోడ్ల నిర్మాణం జరిగిందని చెప్తున్నారు, నీటి సమస్య లేకుండా చేశామంటున్నారు. మరి ఇదంతా అభివృద్ధి కిందే కదా. ఏదైతే ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి హాస్పిటల్ నేను కట్టించా అంటే ప్రజలు అబ్బో ఎంత పెద్ద గొప్ప పని చేశారని చెప్పి అనుకుంటారేమో అని చెప్పి ఎమ్మెల్యే ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఈ 30 పడకల నుంచి 50 పడకల హాస్పిటల్ తీసుకొచ్చింది నేను మంత్రిగా ఉన్నప్పుడు. అది కూడా చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడి అప్పుడు హెల్త్ సెక్రటరీ పూనం మానకొండ గారు ఉన్నారు. ఆమెని పక్కన పెట్టుకొని నేను చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని బ్రతిమాలి. ఎందుకంటే నాబార్డ్ ఫండ్స్ లిమిటెడ్గా ఉంటాయి. అంటే కేవలం క్రెడిబిలిటీ, ఇప్పుడు హాస్పిటల్ నిర్మాణం జరిగింది కాబట్టి లోకల్ ఎమ్మెల్యే కట్టించడానికి క్రెడిబిలిటీ పోతుంది కాబట్టి మీరు అబద్ధం చెప్తున్నారంటే? నేను అబద్ధం చెప్పినా ఈ జీవో అబద్ధం చెప్పదు. ఇది 2 ఫిబ్రవరి 15, 2019 ఎన్నికలకి ముందు ఇచ్చిన జీవో ఇది. ఈ జీవోలో ఉన్న నాబార్డ్ ఫండ్స్లో మీరు ఇక్కడ చూస్తే ఆలగడ్డకి 30 బెడెడ్ నుంచి 50 బెడెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ అయింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన జీవో నంబర్, జీవో కాపీ కూడా మీకు ఇస్తాను. ఏదైతే ఈ జీవో కాపీని ప్రజలకి నేను చూపిస్తాను, ఈ ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ ప్రజలకి క్లారిటీ ఉంది. వైసీపీ నాయకులు మీడియాకి ఏదైతే చెప్తున్నారో నేను తెప్పించానని, ఇది నా హయాంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో. దీనికి ఏం సమాధానం చెప్తారు వైసీపీ ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు ఎవరైతే గింజుకుంటున్నారో హాస్పిటల్ ఆయన తెచ్చారని? ఇప్పటికిప్పుడు మీరు వెళ్ళి ఆన్ ద స్పాట్ ఎమ్మెల్యేని అడగండి. ఆలగడ్డని 30 బెడెడ్ నుంచి 50 బెడెడ్గా మార్చినారు. దాంట్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, ఏం చేస్తున్నారు, ఎన్ని బిల్డింగ్లు కట్టించారు, ఎక్విప్మెంట్ ఏమొచ్చిందో అడగండి. ఒక్కటి చెప్పలేడు, ఎందుకంటే ఏమీ రాలేదు అక్కడ. ఈ 5 ఏళ్ళలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే? ఈ 5 ఏళ్ళలో అభివృద్ధి చెందిందంటే అక్కడ ఇక్కడ రోడ్లు వేశారు. ఎట్లాంటి రోడ్లు నేను చెప్తా. 10 మీటర్లు రోడ్లు వేసి 100 అడుగుల శిలాఫలకాలు పెట్టుకున్నారు. వైసీపీకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటే ఆ ఇంటి ముందర గ్యాప్ పెట్టి మళ్ళీ రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఇది నేను చెప్పింది కాదు, నేను ఇంటింటికి తిరిగినప్పుడు నేనే ఆశ్చర్యపోయినాను. ఇంత నీచ పరిపాలన ఉంటుందా అనేది ఆలగడ్డలో నాకు ఆ రోజు కనిపించింది. ఈరోజు ఏదైతే ఇండోర్ స్టేడియం అంటున్నారో, ఇండోర్ స్టేడియం కట్టించామంటున్నారు, అది రేకులతో కట్టించినారు. పైన మొత్తం రేకులు వేసేసి హడావిడిగా స్టేడియం అనే పేరు పెట్టేసి రోజా గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేశారు. ఇప్పటికి ఒక్కరంటే ఒక్కరు ఆ స్టేడియంని వాడట్లేదు. ఆ స్టేడియం పక్కనే మీరు కూడా భూమి పూజ చేసి వదిలేసినటువంటి ఆనవాళ్ళు అలాగే ఉన్నాయి. ఇది ఎక్కడ వీళ్ళు భూమి పూజ చేయడం తప్ప పూర్తి చేసిన పరిస్థితి లేదని డైరెక్ట్ చెప్తున్నారు కదా. భూమి పూజ అయిపోయిన తర్వాత, వర్క్ మొదలైన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకు దాన్ని అట్లాగే పెట్టాల్సి వచ్చింది? వీళ్ళు ఎందుకు దాన్ని కంప్లీట్ చేయలేకపోయినారు? ఇప్పుడు వాళ్ళు కదా కంప్లీట్ చేయాలా, మేము మా ప్రభుత్వం పోయింది, వచ్చిన వాళ్ళని దాన్ని పూర్తి చేయాలి కదా, ఎందుకు పూర్తి చేయలేకపోయినా? అవకాశం ఉన్న పూర్తి చేయలేదనేది కదా మీ మీద విమర్శ. అవకాశం ఉండింది కాబట్టి దాన్ని శాంక్షన్ చేయించుకొని దాన్ని గ్రౌండ్ చేయించినాం. అదొక ఎగ్జాంపుల్. రెండోది నేను చెప్తాను మీకు, అమృత్ స్కీమ్ కింద ఏదైతే తాగునీటి సమస్య లేకుండా చేశారని చెప్తున్నారు కదా, 180 కోట్ల రూపాయలతో అమృత్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ 9 ట్యాంకులు కట్టించేసి అసలు వాటర్ ప్రాబ్లం మీద లేకుండా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నంద్యాలలో పెట్టించారు. ఆలగడ్డకి నేను బలవంతంగా తీసుకొచ్చినాను. ఆ టైంలో స్టార్ట్ చేసినాము, టెండర్లు అయిపోయినాయి, వర్క్ మొదలైంది, అన్ని ట్యాంకులు మొదలు అయిపోయినాయి వీళ్ళు వచ్చిన తర్వాత. ఎందుకు అంటే కమిషన్ల కోసం కకృతి పడి కాంట్రాక్టర్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళ పని వదిలేసి పారిపోయినారు. ఈ బిల్డింగ్ హాస్పిటల్దే మాట్లాడుకుంటే 5 సంవత్సరాల్లో ఈ హాస్పిటల్ ఏం చేశారంటే ఒక బిల్డింగ్ మధ్యలో కట్టించారు. అది ఏం 6 అంతస్తులు 7 అంతస్తులు బిల్డింగ్ కాదు,
ఒక చిన్న బిల్డింగ్ కట్టించి, ఒక బిల్డింగ్ కట్టేయడం ఓవర్ నైట్ లో కంప్లీట్ కాదు కదా మేడం. 5 సంవత్సరాల ఒక చిన్న బిల్డింగ్ కట్టడానికి 5 సంవత్సరాలు ఎందుకు పట్టిందో తెలుసా? మధ్యలో కాంట్రాక్టర్ పారిపోయినాడు వీళ్ళ దెబ్బకి, మళ్ళీ బతిమాలి ఇంకొకరిని తెచ్చుకున్నాడు, మళ్ళీ టెండర్ని క్యాన్సిల్ చేసి మరీ రీటెండర్ పిలిచినారు, మళ్ళీ ఇంకో కాంట్రాక్టర్ వచ్చాడు, అప్పుడు పని మొదలు పెడితే కానీ వాడు ముందర కంప్లీట్ చేశాడు, వెనకలు వదిలేస్తున్నాడు. ఇది పరిస్థితి. కేవలము బిల్డప్ ఇచ్చుకోవడం తప్ప, మేము చేశామని మా అకౌంట్లో వేసుకోవాలని చెప్పేది తప్ప వాళ్ళు ఏ పని కూడా కంప్లీట్గా పూర్తి చేయలేదు. డ్రింకింగ్ వాటర్ అనేది ఎంత ఎసెన్షియల్, దాన్ని ఈరోజు గాలికి వదిలేస్తారు. ఈరోజు ఇప్పుడు సమ్మర్ ఎంతమంది ట్యాంకులు పట్టుకొని తిరుగుతున్నారు, బిందెలు పట్టుకొని 10 రూపాయలు 20 రూపాయలు రేట్లు పెంచేసినా చచ్చినట్టు నీళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇన్నేళ్లలో మీరు ఎక్కువ సార్లు మీ కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రజాప్రతినిధులు కొనసాగారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఎందుకు చూపించలేకపోయారు? ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాము. శోభా నాగిరెడ్డి గారు కావచ్చు, ఉమా నాగిరెడ్డి గారు కావచ్చు, మేము కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నాం. మేము కేవలం 2 సంవత్సరాలు ఉన్నాం తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు, కేవలం 2 సంవత్సరాలు, అది కూడా భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నప్పుడు నంద్యాల ఉప ఎన్నికలు వచ్చినాయి, నేను టూరిజం మంత్రిగా నా బాధ్యతలు కొన్ని ఉన్నాయి. ఈ టూ ఇయర్స్లో నేను మ్యాక్సిమం నాకు తెలిసి ఒక్కరోజు కూడా నేను ఫ్రీగా బ్రేక్ తీసుకొని ఉండేందుకు కూడా లేదు. మ్యాక్సిమం నేను చేయాల్సినవన్నీ కూడా నేను చేయగలిగినాను. ఇంకా చేయాల్సిన డెఫినెట్గా చాలా ఉన్నాయి పనులన్నీ. ఇప్పుడు అన్నా క్యాంటీన్ కావచ్చు, టిట్కో హౌసెస్ కావచ్చు, అమృత్ స్కీమ్ కావచ్చు, లాస్ట్లో ఏ మంత్రి ఒప్పుకోలేదు తెలుసా మీకు అది? ఎందుకంటే అన్ని నంద్యాలకు ఇచ్చేసాము, ఇక నెక్స్ట్ ఫేజ్లో ఇద్దాం అంటే మళ్ళీ గెలిచిన తర్వాత ఇద్దాం ఆలగడ్డకి, ఇప్పుడు వద్దని చెప్తే నారాయణ గారితో నేను కొట్లాడినా. ఎందుకంటే ఆయన మున్సిపల్ మినిస్టర్ నిన్నప్పుడు అన్నా క్యాంటీన్ టిట్కో హౌసెస్ ఇవ్వనని చెప్తే ఆయన కూర్చోబెట్టి ఆయనని చాలా ఇబ్బంది పెట్టిన. ఇంకా నేను ఆయన కన్విన్స్ చేసి ఒప్పించేంత వరకు ఆయన వదిలిపెట్టలేదు. నెల్లూరులో కూర్చుని ఆయన ఇంట్లో ఇస్తారా ఇవ్వరా, నేను ఇచ్చేంత వరకు నేను నుంచి కదలనని. అప్పుడు ఆలగడ్డకి అన్నా క్యాంటీన్ టిట్కో వచ్చినాయి, లేకపోతే సెకండ్ ఫేజ్లో అసలు ఆలగడ్డకి ఇవ్వకూడదని అనుకున్నారు. సో ఇవన్నీ మేము పోరాటం చేసి తెచ్చినవి, ఇవన్నీ కంటికి కనిపించినట్టుగా అందరూ ఉపయోగించుకున్న కార్యక్రమాలు. ఇంటింటికి సంబంధించి మీరు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీకి పోయారు. ప్రతి ప్రతి ఇంట్లో ప్రతి పల్లెల్లో మీకు ఎదురైన సమస్యలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి బాధ? ముఖ్యంగా ఈరోజు నేను కళ్ళారా చూసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెయిన్గా డ్రింకింగ్ వాటర్, అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న పిల్లలు, మూడోది రైతుల సమస్యలు. ముఖ్యమైన సమస్యలు 3 నా కంటికి కనపడినాయి. నేను రేపు పొద్దున వచ్చినప్పుడు నా అజెండా కూడా తాగునీటి సమస్య అనేది ఆ అమృత్ స్కీమ్ కంప్లీట్ చేస్తే ప్రతి ఒక్క ఇంటికి కొలాయి వస్తుంది. అదేవిధంగా ట్యాంకులు పూర్తి చేసి ఇంటికి కొలాయి కనెక్షన్ ఇచ్చి మనకి వాటర్ సప్లై సరిగ్గా ఉంటే ట్యాప్ ఆన్ చేసిన 24/7 వాళ్ళకి నీళ్ళు వచ్చేలాగా చేస్తాం. అదొకటి. రెండోది సాగునీటి సమస్య. ఈరోజు ఆలగడ్డ చివరి ఆయకట్టు అవ్వడం వల్ల, చివరిగా ఉండడం వల్ల థాయిలాండ్కి నీళ్ళే రాకపోవడం అనేది చాలా పెద్ద మేజర్ సమస్య ఆలగడ్డకి. సో ఆలగడ్డకి రేపొద్దున రైతులు ఇబ్బంది పడకుండా ఉండడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకొని నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను కాలువమ్మడి తిరిగిన 2 రోజులు 3 రోజులు నడుచుకుంటే కాలువమ్మడి తిరిగి చివరి ఆయకట్టు నుంచి నీళ్ళు పైకి ఇచ్చుకుంటూ పోయినాం. అంటే కింది నుంచి నీళ్ళు పైకి పోయినాయి. అప్పుడు అధికారం ఉంది కాబట్టి అట్లా చేయగలిగినాం. ఈరోజు అసలు ఎమ్మెల్యేకి యా నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎట్లా నీళ్ళు తీసుకురావాలి కూడా అవగాహన కూడా లేదు అతనికి. మూడోది అన్ఎంప్లాయ్మెంట్. లోకేష్ దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర మాట తీసుకున్నాం. ఆలగడ్డకి 3 పరిశ్రమలు తీసుకురాబోతున్నాం. ఆ 3 పరిశ్రమల ద్వారా రేపొద్దున ఆలగడ్డలో లోకల్గా డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలకి 5,000 మందికి మేము ఉద్యోగాలు క్రియేట్ చేయగలుగుతాం. ఆ కాన్ఫిడెన్స్తోనే ఈ 3 నేను హామీ ఇవ్వడం జరిగింది. పర్సనల్గా ఈ నియోజకవర్గానికి ఈ సూపర్ 6తో పాటు మీరు చెప్పినటువంటి అజెండా పూర్తి స్థాయిలో అమలు చేస్తామనేటువంటి హోప్ మీకుందా? 100కి 100%. ఎందుకంటే నేను చాలా కమిటెడ్ పర్సన్. రేపు పొద్దున నా వాళ్ళకి నేను ముఖం చూపించుకోవాలా, నేను ఈడే కమిటెడ్గా ఉండాలా, రేపు పొద్దున ఏందమ్మా నువ్వు చెప్పింది చేయలేకపోయినావు అనే మాట నేను పడకూడదు అనేది నాకు చాలా స్ట్రాంగ్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది. సో డెఫినెట్గా రేపు పొద్దున అది అమలు చేసే విషయంలో మాత్రము అవసరమైతే కేంద్రం దగ్గర కూర్చొని నిధులు తెప్పించుకున్నంత లెవెల్లో కూడా నేను వెళ్ళి తెచ్చుకోవడానికి కాన్ఫిడెన్స్ నాకుంది. కేవలం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఓట్లు వేయాలి కాబట్టి ఇది ఇలా మాట్లాడుతున్నారంటే గతంలో కూడా నేను చెప్పిన, గత ఎన్నికలు కూడా నేను చెప్పినాను, నేను పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పినా నేను గతంలో కూడా. ఇప్పుడు
చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు నాకు లిమిటెడ్ బడ్జెట్ ఉన్నప్పుడు బడ్జెట్ మిగతా ఈవెంట్స్ చేయడానికి లేకపోతే హోటల్ డెవలప్మెంట్ చేయడానికి ఫండ్స్ సరిపోవట్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే మళ్ళీ ఆయన టూరిజం కదా అని చెప్పి అంటారేమో అని చెప్పి కేంద్రంకి వెళ్ళి వెంకయ్యనాయుడు గారితో మాట్లాడి సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకొని దాదాపుగా 80-90 కోట్లు ఎక్స్ట్రా అడిషనల్గా తెచ్చుకొని నేను ఈవెంట్స్ చేసినాను. సో నా కమిట్మెంట్ ఆ విధంగా ఉంటుంది. నాకు ఒక పని జరగాలి అంటే అది జరిగేంత వరకు నేను వదిలిపెట్టాను. నేను ఇందాక చెప్పినట్టుగా నేను ఇక్కడ ఆలగడ్డకి కమిటెడ్, అన్ని సాక్రిఫైస్ చేసి నా లైఫ్ సాక్రిఫైస్ చేసి ఇక్కడ ఆలగడ్డలోనే 5 సంవత్సరాలు కూర్చొని ప్రజలకు అందుబాటులో, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాను. సో నా పద్ధతి, నా మాట నేను ఇచ్చాను అంటే దానికి 85% నేను పని చేయకపోతే నెక్స్ట్ ఎన్నికలకి నేను పోటీ కూడా చేయను. సూపర్ 6 నవరత్నాలు ప్లస్ ఎలా చూడాలి? నవరత్నాలు అవి దొంగ రత్నాలండి. నవరత్నాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటంటే ఒకటి ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాడు. అమ్మఒడి ఇచ్చాను అంటాడు, అమ్మఒడి కూడా ఒకరికి ఇస్తాడు, ఒకరికి ఇయ్యాడు. 1 సంవత్సరం ఇస్తాడు, 2 సంవత్సరం ఎగరగొడతాడు. 2 సంవత్సరాలు ఇస్తాడు, 3 సంవత్సరం కరెంటు బిల్లు పెరిగిందని తీసేస్తున్నారు. మరి మద్యపానం నిషేధం అన్నాడు, దగ్గరుండి మద్యం దాపిస్తున్నారు. అది కూడా చదువుకున్న పిల్లల్ని అక్కడ ఉద్యోగాలు పెట్టిస్తున్నారు, టీచర్ని అక్కడ కాపులా కాపిస్తున్నారు. ఇదే మద్యపానం నిషేధం అంటే. 3ది స్పెషల్ స్టేటస్ అని చెప్పి ఈరోజు కేంద్రంకి ఎంపీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే స్పెషల్ టీ కూడా అడగలేని పరిస్థితి వాళ్ళది. మరి ఏది అమలు చేసినట్టు, ఏ రత్నం దీంట్లో ఉపయోగపడినట్టు? రైతుల జీవితాలతో, మహిళల జీవితాలతో, యువత జీవితాలతో రాష్ట్రంలో రాజధాని లేకుండా ఇష్టం వచ్చేట్టు అల్ల కల్లోలం చేసినారు. మళ్ళీ భవిష్యత్తు అందరిది బాగుండాలంటే మేము చెప్పే ఎజెండా, మేము చెప్పే ఒకటే స్లోగన్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. ఆ స్లోగన్తో ముందుకెళ్తున్నారు. సూటిగా ఈ నియోజకవర్గ ప్రజలకు చెప్పవచ్చు. ఈరోజు మీకు 5 సంవత్సరాలు నిద్రపోతున్న వ్యక్తి ఎమ్మెల్యేగా కావాలా, లేదంటే వచ్చే 5 సంవత్సరాలు ప్రజలందరూ ప్రశాంతంగా నిద్రపోయేలాగా చూసుకునే నేను ఎమ్మెల్యేగా కావాలని డిసైడ్ చేసుకుని ఓటు వేయాలని చెప్పి కోరుకుంటున్నాను. రైట్. కేవలం నా మీద ఉన్న కేసులు ప్రజా పోరాటాల కోసం ఉన్నాయి మాత్రమే, కానీ తప్పుడు కేసులు ఉన్నాయని పూచిగా చూపిస్తున్నారు. అలాంటి ఆరోపణలు మార్పండి. భూమా కుటుంబం నాతోనే ఉంది. వచ్చేటువంటి ఎన్నికల్లో మంచి భవిష్యత్తు కావాలంటే భూమా అఖిలప్రియని గెలిపించండి. ఈ నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొస్తా, డెవలప్మెంట్ చేస్తా, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అంటున్నారు భూమా అఖిలప్రియ. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.